కూటమి ఏడాది పాలనలో ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అధిక శాతం నెరవేర్చామని గుంటూరు నగర మేయర్ కోవెలమూడి నాని తెలిపారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దుతూ ప్రస్తుతం పాలనను గాడిలో పెట్టామంటున్న మేయర్ కోవెలమూడి నానితో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ఏడాది కాలం పూర్తయింది. ఈ ఏడాది కాలంలో ఈ ప్రభుత్వం ప్రజలకు ఎలాంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అందించారు, దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో గుంటూరు నగర మేయర్ నాని ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ఏడాది కాలం అయింది. ఈ ఏడాది కాలంలో ప్రజలకు ఏం చేశారు, ఏంటి? ముందు కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఏమైతే ఉందో మా గౌరవ ముఖ్యమంత్రి వర్యుడు నారా చంద్రబాబు నాయుడు గారు పేదల పట్ల, బడుగు బలహీన వర్గాల పట్ల ఆయనకి మంచి అవగాహన ఉంది, పరిపాలనా దక్షుడు. ఆయన రాగానే ముందు అతి కరుడుగట్టిన పేదవాళ్ళకి పెన్షన్ ఎక్కువ పెంచాలని 4,000 పెన్షన్ చేయడం జరిగింది, మనందరికీ తెలిసిన విషయమే. అట్లాగే అంతకుముందు జీతం వస్తుందో లేదో ఈ గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కూడా ఒక భయంకరమైన వాతావరణం ఉన్నప్పుడు ప్రతి నెల 31 కానీ 1వ తారీఖు కానీ కంపల్సరీగా ఉద్యోగస్తులందరికీ జీవతం ఇవ్వటం, అందరూ సుఖంగా ఈ యొక్క రాష్ట్ర ప్రజలు ఉండాలని, అట్లాగే అమరావతి క్యాపిటల్ మోడీ గారు వచ్చి మరలా శంకుస్థాపన చేయటం మనందరికీ తెలిసిన విషయమే. అట్లాగే పోలవరం కానీ, రైల్వే జోన్ కానీ, అట్లాగే వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ కానీ, ఇవన్నీ కూడా ఏమైతే గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలన్నీ గాడిలో పెట్టి మరలా సుభిక్షమైన పరిపాలన సాగిస్తున్నారు, ఈ ఆంధ్ర ప్రజలకు అందిస్తున్నారు. ముఖ్యంగా ఈ హ్యాపీ అమరావతి అందరూ సంతోషంగా ఆనందంగా ఉండాలని చెప్పి ఈ యొక్క కాన్సెప్ట్తో ప్రజలందరూ కూడా సూపర్ 6లో ఏమైతే ఇచ్చారో మనం చూశారు. తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని ఈ నెల నుంచి ప్రతి ఒక్క ఎంతమంది బిడ్డలున్నా అందజేస్తామని చెప్పారు. అట్లాగే ఒక టైం ఫ్రేమ్ పెట్టుకొని, ఎందుకంటే లోటు బడ్జెట్లో ఉన్న మన రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టి మళ్ళీ సంపద సృష్టించే ఏకైక నాయకుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే. తప్పకుండా ఆయన, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, కూటమి ప్రభుత్వం రానున్న 4 సంవత్సరాల్లో సుపరిపాలన అందిస్తుంది. ప్రజలందరూ క్షేమం, ఆరోగ్యం చూస్తున్నాం కదా. ఒక మెడికల్ హబ్గా కానీ, ఒక ఎడ్యుకేషన్ హబ్గా కానీ అమరావతిని తీర్చిదిద్దాలని చెప్పి దృఢ సంకల్పంతో మా నాయకుడు ఉన్నాడు. తప్పకుండా అవన్నీ పూర్తి చేస్తారని నమ్మకం ప్రజలకి ఉంది, అందరికీ ఉంది. దానికన్నా ఆయన చెప్పిన దానికన్నా ఎక్కువ చేస్తారని మేమైతే ఆశిస్తున్నాం. అంటే మేయర్గా మీరు ఇప్పటికే ప్రజల్లో తిరుగుతున్న సందర్భంలో ప్రజల నుంచి వస్తున్నటువంటి అభిప్రాయం ఏంటి? కూటమి ప్రజల నుంచి గుంటూరులో కొద్దిగా శానిటేషన్ సమస్య ఉంది, డ్రైనేజ్ సమస్య ఉంది, ప్యూర్ డ్రింకింగ్ వాటర్ ఇచ్చిన సమస్య ఉంది. అట్లాగే కొన్ని చోట్ల రోడ్స్ కూడా లేవు. ఇవన్నీ కూడా నేను ఇవాళ వచ్చి 30 days కంప్లీట్ చేశాను. తప్పకుండా ఇంకా నాకు 8 నెలలు ఈ యొక్క కాల పరిమితి ఉంది. తప్పకుండా గుంటూరు నగర ప్రజలకు ఇప్పుడు ఎన్టీఆర్ స్టేడియం కానీ ఇవన్నీ కూడా ప్రణాళికబద్ధంగా ఇవన్నీ కూడా చేస్తున్నాం. ఏమైతే మేము కూడా మాట చెప్పామో తప్పకుండా సుందరీకరణ చేసి ఎక్కడ క్లీన్ గ్రీన్ అనే ఉండేటట్టుగా గుంటూరుని తీర్చిదిద్దామని సందేహమే లేదు. థ్యాంక్ యూ. ఇది మొత్తానికి కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చే విధంగా అటు గత ప్రభుత్వం ఏదైతే చేసినటువంటి తప్పిదాలను అన్నీ కూడా సరిదిద్దుతూ అటు రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేస్తూ మరోవైపు ప్రజలకు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అందించే విధంగా కూటమి ప్రభుత్వ ఏడాది పాలన ముందుకు కొనసాగుతున్నట్లుగా కూడా గుంటూరు నగర మేయర్ నాని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ షణ్ముఖతో రామకృష్ణ, సిటీ 24x7 అమరావతి.